24,000 శ్లోకాలతోటి రామాయణాన్ని రచించడం జరిగింది. దీన్ని ముందుగా ఆయన ఒక జంతు వేటగాడిగా, మృగారిగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే అప్పటి నుంచి ఆయన మారిపోవడం జరిగింది. అయితే అది ఒక బోయేవాడు వాల్మీకిగా మారడానికి అరౌండ్ 60,000 ఇయర్స్ పట్టింది. మీకు రామాయణం చూస్తే రాముల వారి తండ్రి దశరథ మహారాజు 60,000 సంవత్సరాలు బతికారు. ఈ బోయేవాడు తపస్సు చేసి 60,000 సంవత్సరాలు చేశాడు వాల్మీకిగా మారడానికి. గొప్ప సంహరించే ఒక వ్యక్తి కాస్త భగవంతుడి యొక్క జీవిత చరిత్ర రాసేటటువంటి స్థితికి వెళ్ళాడు. నిజానికి పుట్టుకతోటి ఎవరు పండితులు కాదు, అందరూ పామరులుగానే ఉంటారు. వాళ్ళకి ఉన్నటువంటి శ్రద్ధ, వాళ్ళకి తల్లిదండ్రులు నేర్పేటటువంటి విషయాలు, గురువులు నేర్పేటటువంటి అన్ని వాళ్ళనే గొప్పవాళ్ళుగా చేస్తాయి. ఆయన జంతువులను వేటాడే ఇంట్లో పుట్టాడు, జంతువులను వేటాడటమే జీవితంగా పెట్టుకున్నాడు. కానీ వైష్ణవుల వల్ల ఈ లోకానికి ఎంత మేలు జరుగుతుందంటే, వైష్ణవుల అనుగ్రహం ఉంటే ఎంత మేలు జరుగుతుందంటే, భగవంతుడి జీవితాన్ని వాల్మీకి అలా అయిన వాడే. అదృష్టవశాత్తు ఆయనకి పరంపరలో ఉన్నటువంటి గురువు శ్రీ నారదుల వారు దొరికారు. ఆయన సుకృతి కారణంగా ఆయన ఎన్ని రకాలుగా జీవహింస చేసినప్పటికీ నారదుల వారి యొక్క ఉపదేశం ద్వారా భగవంతుడు పంపిస్తే ఆయన భగవంతుడి యొక్క జీవిత చరిత్రనే లిఖించి తన ఆశ్రమంలో ఆ కథని మొట్టమొదటిగా ఆయన తన శిష్యులైనటువంటి శ్రీరామచంద్రుల యొక్క కొడుకులైనటువంటి లవకుశులకి నేర్పారు. దాన్ని ఎలా పాడాలో నేర్పించారు. అధ్యాయాలు 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 అలా నేర్చుకున్నారన్నమాట. నిజానికి రామాయణ గాథని లోకానికి మొట్టమొదట చెప్పింది, గ్రంథస్థం చేసింది వాల్మీకి అయితే, లోకానికి పాడి వినిపించింది కావ్యం గనక అది భగవంతుడి యొక్క కుమారులే ఆ పని చేశారు. లవకుశుల ద్వారా ఈ కార్యక్రమం జరిగింది. ఎంత బాగా లవకుశులు రామాయణాన్ని పాడారంటే, వాళ్ళు అయోధ్య పురవీధుల్లో వెళుతూ ఉండగా వాళ్ళ యొక్క గానం విని శ్రీరామచంద్రుల వారు వాళ్ళని పిలిపించారు, స్వయంగా పాడించుకున్నారు. వాళ్ళని చూసినప్పుడు తీరు విని చూసి శ్రీరామచంద్ర వారు చాలా సంతోషించారన్నమాట. సో వారు ఇద్దరు కూడా, బాలురు ఇద్దరు కూడా వాల్మీకి మహర్షి ఆశ్రమం ఆయన శిష్యులని చెప్పేసి ఆశ్రమం నుంచి వచ్చారని తెలిసి చాలా సంతోషించారు. చక్కగా రామచంద్రుల వారి యొక్క కుమారులతోటే. అయితే మనం ఇవాళ దశరథ మహారాజ్ గారికి పిల్లలు లేకపోవడంతో ఆయన యాగం చేయడం, భార్యల ముగ్గురికి యాగ ప్రసాదాన్ని ఇవ్వడం, ఒక్కొక్కరు ఇద్దరు అలా నలుగురు భగవంతుడి యొక్క అవతారం, అలాగా ఆయుధాలు, ఇలాగా శ్రీరామచంద్రుడు,
భరతుడు, లక్ష్మణుడు, కొన్ని లక్షలు 10 నుంచి 20 లక్షల సంవత్సరాలు గడిచింది మనకి. 10 లక్షల సంవత్సరాలకు పైగా గడిచిపోయింది. అయినా ఇప్పటికీ రామాయణం ఇంత తాజాగా, ఇప్పటికీ అందరికీ ఆమోదయోగ్యంగా, ఆస్వాదనీయంగా, వినదగిందిగా, ఆసక్తి కలిగించేదిగా, ఆనందం కలిగించేదిగా ఎందుకు ఉంది? ఎందుకంటే ఏదైనా ఒక కథ మనకి జీవితంలో ఒకసారి తెలుసుకుంటే మళ్ళీ రెండోసారి తెలుసుకోవాలంటే ఆసక్తి ఉండదు. ఒకటే విషయాన్ని మళ్ళీ 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 చెప్పాలంటే ఆసక్తి తగ్గిపోతుంది. కానీ శ్రీ రామాయణంలో రాముల వారి యొక్క ప్రవర్తన, ఆయన తీరు, ఆయన రాముడు ప్రయాణించినటువంటి వెళ్ళినటువంటి విధానం ఎవరైనా చూస్తే, తెలుసుకుంటే ఉన్నది ఉన్నట్టుగా వాల్మీకి గారు రచించినటువంటి గ్రంథం ద్వారా, వాల్మీకి రామాయణం ద్వారా రాముణ్ణి ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరు అనమాట. ఇలా కూడా ఉండొచ్చా, ఉండగలరా అని అనిపించేలాగా రాముడు ఉంటాడు. రాముడిని అందరూ ఆదర్శంగా తీసుకుంటారు, రాముడిని అందరూ ఇష్టంగా తీసుకుంటారు, కానీ రాముడు లాగా ఉండలేరు. ఏంటి రాముడు ప్రత్యేకత? సహజంగా మనకి లోకంలో వినికిడి ఉంటది. ఏమనంటే రాముడు పితృవాక్ పరిపాలకుడు. తండ్రి ఏం చెప్తే దానికి ఎదురు చెప్పడం. తండ్రి గీత గీస్తే దాటడం. ఓకే, రాముడు బాణానికి తిరుగులేదు. రాముడు ఒక్కసారి మాట్లాడతాడు, 10 సార్లు మాట్లాడడం. రాముడికి ఒకతే పత్ని ఉంది. ఒకటే మాట, ఒకటే బాణం, ఒకతే పత్ని, పితృవాక్ పరిపాలకుడు. ఇలాగ ఆయన గురించి కొన్ని మనకి లోకంలో ఇన్ని లక్షల సంవత్సరాలు గడిచినా కూడా వినిపిస్తూ ఉంటాయి. ఒకతే పత్ని ఎందుకు? సహజంగా శాస్త్రాలు చెప్పినాయి, క్షత్రియులకి బహుభార్యత్వం అంగీకరించినాయి. నేను చాలాసార్లు చాలా మంది కూడా అడిగారు, ఏమండి, ముఖ్యంగా మాతాజీలే అడిగారు, స్త్రీలకి ఒకటే భర్త అని చెప్పారు, పతి వ్రత అని చెప్తారు, కానీ పురుషులకు అలా ఎందుకు చెప్పలేదండి? పురుషులకు మాత్రం బహుభార్యత్వం చెప్పారు, ముఖ్యంగా క్షత్రియులకి, ఎందుకనండి? ఇది పెద్ద సందేహం మాతాజీలందరినీ తొలిచేస్తూ ఉంటది. వీళ్ళు ఎన్నైనా పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, మనం మాత్రం ఒక భర్తే పతివ్రతగా పతి వ్రతం చేయాలంట. ఇది ఎలాగా? ఇలా ఎలా చేశారు? ఇది అన్యాయమా? ఇది కరెక్టేనా? ఏంటి అని చెప్పి రకరకాల కారణాలు ఉన్నాయి. సహజంగా క్షత్రియులకి బహుభార్యత్వం అంగీకరించారు. ఎందుకంటే రాజులు రాచరిక కార్యక్రమాల్లో మునిగి తేల్తారు. ఓకే, విపరీతమైనటువంటి ఒత్తిడి ఉంటది. రెండోది, ఆ వంశం నిలబెట్టడానికి వాళ్ళకి పుత్ర సంతానం కూడా కావాలి. అందుకని ఈ రకాలైనటువంటి ఒత్తిళ్ళన్నిటి నుంచి బయటపడటానికి ఇంకొక కోణంలో చూసినప్పుడు వారు రాజులై ఉండడం వల్ల, సంపదలు చాలా కలిగి ఉండడం వల్ల, బహుభార్యత్వం కలిగి ఉన్నా కూడా వాళ్ళు ఏ ఇబ్బంది లేకుండా ఆ భార్యలని వారి ద్వారా పొందేటటువంటి సంతానాన్ని చక్కగా చూసుకోగలుగుతారు. అయితే రాములు వారు ఏకపత్ని వ్రతం చేశారు. మామూలుగా స్త్రీలు పతి వ్రత పాతివ్రత్యం చేస్తారు. తాము ఎవరినైతే వరించారో ఆ భర్తతోటే జీవితకాలం ఉంటారు. పతి వ్రత, ఆ వ్రతం చక్కగా విజయవంతంగా చేస్తారు. మరి రాముడు రాజు కదండి, ఆయనకి బహుభార్యత్వం ఉందని చెప్పారు కదా, మరి ఆయన ఎందుకు ఏకపత్ని వ్రతుడయ్యాడు? అవసరం ఏముంది? ఆయన కూడా బహుభార్యత్వాన్ని అంగీకరించవచ్చు కదా. సో రాముడు ప్రత్యేకత అదే. ఆయనకి బహుభార్యత్వం ఉన్నప్పటికీ, అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆయన దాన్ని తీసుకోలేదు. నేను ఒక్క పత్నితోటే ఉంటానని ఆయన ఒట్టు పెట్టుకున్నారు. శూర్పణకు వచ్చినప్పుడు రామాయణంలో దండకారణ్యంలో రాముడు సౌందర్యాన్ని, లక్ష్మణుడి సౌందర్యాన్ని చూసి ఆశ్చర్య చికితురాలవుతుంది.
అయితే దురదృష్టవశాత్తు ఒక యుద్ధంలో శూర్పణఖ భర్త రావణాసురుడు శత్రువుల వైపు వెళ్ళి ఉంటాడు. అతన్ని సరిగా గమనించక రావణాసురుడు అతన్ని సంహారం చేసేస్తాడు. అంటే సొంత బావమరిదినే తెలియక చంపేస్తాడు. చనిపోయిన తర్వాత చూస్తాడు ఇతను నా బావమరిదే అని చెప్పేసి. దాంతో చెల్లెలు విధవరాలు అవుతుంది. అయితే శూర్పణఖ రాక్షసి, తినే ఆహారం, ప్రవర్తన, బుద్ధి వీటి కారణంగా, ముఖ్యంగా రాముడు లక్ష్మణుడు చాలా అందంగా ఉన్న కారణంగా ఆమె వారి మీద మనసు పారేసుకుంటది. ముందు రాముడినే కోరుకుంటది, తర్వాత లక్ష్మణునైనా పర్వాలేదు అనుకుంటది, ఇతను కూడా అందంగానే ఉన్నాడు కదా అని చెప్పి. సో లక్ష్మణుడు అంగీకరించడు, నాకు నా అన్న సేవ లక్ష్యం అంటాడు. రాముడేమో నాకు ఏకపత్ని వ్రతం ఉంది, నాకు సీత తప్పించి ఇంక వేరే లేదంటారు. సో నేనైతే ఈ వ్రతంతో ఉన్నాను, కానీ లక్ష్మణుడికి అవకాశం ఉంది, కావలిస్తే నువ్వు లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి అడుగు, ఆయన చేసుకుంటానంటే చేసుకో వివాహం అని చెప్తాడు అనమాట. లక్ష్మణుడికి అది అంగీకార యోగ్యం కాదు. ఆయన తన భార్యని వదిలేసి నీ సేవకు వస్తే నువ్వు ఇలాంటి సలహా ఎలా ఇస్తావు శూర్పణకి? ఆయన శూర్పణకి సరే చెప్పాడు కదా, రాముడు ఎలాగో అంగీకరించలేదు, సీత లాంటి అందగత్తి ఉండే నన్ను ఎందుకు చూస్తాడని చెప్పి ఆవిడ వెళ్ళి లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళింది. లక్ష్మణుడు ఏం చేశాడు? చెప్పిన మాట విన్నావా, సరే సరే లేదంటే ఇబ్బంది వస్తుంది నీకని చెప్పాడు. పో అని. నువ్వు నీ తమ్ముడు ఒప్పుకోవట్లేదు, నువ్వు ఒప్పుకోవట్లేదు, కారణం ఏంటి? నువ్వు నన్ను అంగీకరించకపోవడానికి కారణం సీత కనుక ఈమె చంపుకు తినేస్తాను అంటది, రాక్షసి కదా అందుకని. అప్పుడు రాముడు కోపం వచ్చి, లక్ష్మణ ఈమె సంగతి ఏంటో చూడు అంటాడు. అప్పుడు లక్ష్మణుడు కత్తి తీసుకుని ముక్కు చెవులు కోసేస్తాడు. రాముడు అక్కడ చెప్తారు రామాయణంలో, నేను ఒట్టు పెట్టుకున్నాను, ఒకే పత్ని ఉంటే నా జీవితంలో సీత తప్పితే ఇంకెవరు ఉండకూడదు, ఏకపత్ని వ్రతం నేను చేస్తున్నా. అలాగే స్త్రీలు పతి వ్రతం, పతుల వ్రతం కాదు, పతి వ్రతం చేస్తారు. ఇలాగ రాముడు ప్రత్యేకతలు ఏంటి? ఒకటే మాట 2-3 సార్లు మాట్లాడు, ఒకటే బాణం, ఒకటే పత్ని, పితృవాక్ పరిపాలన. ఈ 4 రామాయణంలో ఉన్నటువంటి రామ కథలో నాయకుడైనటువంటి రాముణ్ణి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా, ఏ రోజు వరకు కూడా సజీవంగా ఉంచుతుంది. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో మాట ఇచ్చి మాట తప్పడం చాలా సహజం. అందరూ మాట మీద నిలబడలేరు, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. నిలబడకూడదని కాదు, వారి వారి సమస్యలు వాళ్ళకు ఉంటాయి, అలా నిలబడలేకపోవచ్చు. అందరం భీష్ముళ్ళు ఏం కాదు అన్న మాట మీద ఉండడానికి. అలాగే తండ్రి మాట వినడం అంత సులువైన విషయం కాదు. అంటే ఎవరు వినరని కాదు, ఉండేవాళ్ళు ఉండొచ్చు, కానీ రాముళ్ళ మాత్రం ఎవరు ఉండరు. ఎందుకంటే దశరథ మహారాజు గారు చెప్పారు, నాయన ఒకసారి రాయిలాగా వచ్చా, ఏంటండి రేపు ఉదయమే నీకు యువరాజు పట్టాభిషేకం, చలో వెళ్ళిపో అన్నారంత. మళ్ళీ రాత్రి గడిచిన తర్వాత మళ్ళీ పిలుపు వచ్చింది రాముడికి, నాన్నగారు పిలుస్తున్నారని. యాక్చువల్గా నాన్నగారి పిలుపు కాదు, అమ్మగారు పిలిపించారు. నాన్నగారు చాలా దుఃఖంతో మంచం మీద ఉంటే తల్లిగారే చెప్పారు, ఎందుకని ఆయన అలా విషాదంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నారు, ఆయన మాట్లాడట్లేదు, చాలా దిగాలుగా ఉన్నారు, ఏం సంగతి అని తల్లిని అడిగితే ఆవిడ చెప్పింది విషయం ఇదే అని చెప్పి. ఈ పాటదానికి నువ్వు ఆయన ఎందుకు అడిగి ఇబ్బంది పెట్టావు, నాకే చెప్పుంటే నేనే సర్దుకుందాను కదా అంతా అని చెప్పేసి ఆయన ఇద్దరికి నమస్కారాలు చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సాయంత్రం పిలిచి నీకు పట్టాభిషేకం అని చెప్పి, రాత్రి సమయంలో పిలిచి నీకు అరణ్యం అంటే ఎవరైనా ఎలా అనుకుంటారు? తండ్రి భార్యకు లొంగిపోయి నన్ను అడవులకు పంపిస్తున్నాడని ఇలా రకరకాలుగా అనుకోవచ్చు. రాజ్యంలో వాళ్ళు చాలా మంది అలా అనుకుంటారు. దశరథ మహారాజు బలహీనుడైపోయాడు, ఒక స్త్రీకి లొంగిపోయాడు, ఒక స్త్రీని ఎదిరించలేకపోయాడు, ఇలా రకరకాల కారణాలు. అది ఏది ఏమైనప్పటికీ రాముడు చెలించకుండా పినతల్లి కోరికని తండ్రి గారి కోరికగా భావించి, ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి బాధ, ఎలాంటి హావభావాలు, ముఖంలో ఎలాంటి వికారాలన్నీ చూపించకుండా చక్కగా ఆయన వెళ్ళిపోయాడు. సో తండ్రి మాట జవదాటకుండా ఉండడం సో అంత సులువైనటువంటి విషయం కాదు, అది అందరికీ సాధ్యం కూడా కాదు. అర్థమైందా? సో అందుకని రాముడు చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. ఈ విషయాల్లో ఆయన యుద్ధం విషయంలో కానీ, బాణాలు వేయడంలో కానీ, ఆ బాణాలు అపజయం పొందకపోవడంలో కానీ, అలాగే గురువుల విషయంలో ఆయన ప్రవర్తన కానీ, స్నేహితులు, సోదరులతో, ముఖ్యంగా సోదరులతో ఆయన ప్రవర్తన చాలా 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 ఆనందదాయకంగా ఉంటది. రాముడు ఇంత అని చెప్పలేనంతగా తన సోదరులను ప్రేమిస్తారు. సోదరులు కూడా శ్రీరామచంద్ర ప్రభువుని అలాగే ప్రేమిస్తారు. ఆయన కోసం ఏమైనా త్యాగం చేసేయడానికి వస్తారు. నిజానికి వనవాసం రాముడికి మాత్రమే.
కనుక లక్ష్మణుడికి సీతకి అవసరం లేదు. అయినప్పటికీ సీత వెళ్ళింది ధర్మ పత్నిగా, అన్నంటే ప్రాణం ఇచ్చే తమ్ముడిగా, తన యవ్వనాన్ని తన భార్యని వదులుకుని మరీ లక్ష్మణుడు అన్నగారికి కాపలా కాస్తాడు. సో అంత ప్రేమ తమ్ముడికి అన్నగారికి ఉన్నాయి. భరతుడికి శత్రుఘ్నుడు కూడా అంతే. ఎందుకంటే రాముడనే కాదు, ఎవరైనా మాట మీద నిలబడితే, చెప్పిన విషయంలో జాగ్రత్తగా ఉంటే, మంచి విలువలు పాటిస్తే లోకంలో ఎవరినైనా ఇష్టపడతారు. కానీ అలా పాటించినప్పుడు అది ఇబ్బంది తెస్తుంది. మాట ఇచ్చిన వారికి, తీసుకున్న వారికి అందరికీ కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని రాముడు ప్రత్యేకత ఏంటంటే ఆయన ఆడి తప్పడు, ఆయన బాణానికి తిరిగి ఉండదు, ఇంకొక స్త్రీని వేరే ఉద్దేశంతో చూడడు. భార్య అంటే సీత అంతే. నాన్నగారి మాట కాదనడు. ఇలా రాములో కొన్ని అద్భుతమైనటువంటి గుణాలు ఉన్నాయి, సుగుణాలు ఉన్నాయి. ఇక తమ్ముడితోటి, లక్ష్మణుడితోటి, భరతుడి శత్రుఘ్నుడితోటి ఆయన యొక్క మైత్రి, ఆయన యొక్క ప్రేమ, సోదర భావం, అది ఎంత చెప్పినా తక్కువే అవుతుంది అనమాట. మీరు ఎప్పటికీ చూడొచ్చు లోకంలో ఎవరైనా అన్నదమ్ములు కలిసి ఉన్నారనుకోండి, ఎన్నేళ్ళైనా సరే, అబ్బా ఏం చూడముచ్చటగా ఉందండి రామలక్ష్మణుడు లాగా అంటారు. అంటే కృష్ణుడు బలరాముడు కూడా ఉన్నారు, కానీ ఈ రోజుకి ఎప్పుడో కొన్ని లక్షల సంవత్సరాల క్రితం జరిగిన కథలో భాగంగా ఎవరైనా ఇద్దరు అన్నదమ్ములు జీవితం మొత్తం కలిసే ఉన్నారనుకోండి, ఒకే కుటుంబంగా ఒకే ఇంట్లో కలిసి ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరిని రామలక్ష్మణులతో పోలిస్తారు. ఎంత చక్కగా ఉన్నారు చూడండి. అప్పుడు ఎప్పుడో పురాణాల్లో విన్నాం, ఏదో రామాయణంలో విన్నాం, రాముడు అంట లక్ష్మణుడు అంట ప్రాణం అంట ఒకరికొకరికి. ఎందుకంటే రాముడు చెప్తాడు లక్ష్మణుడితోటి రామాయణంలో, లక్ష్మణ, సీత నా అంత ప్రాణం, ఓకే, నా లోపల ప్రాణం ఎవరో తెలుసా, ఈ సీత. నా బయటి ప్రాణం నువ్వే అంటారు ఆయన. నా బహిర్ ప్రాణం నువ్వే లక్ష్మణ అంటారు. అందుకని మనకి రెండు ప్రాణాలు కావాలి. సో భగవంతుడు రాముడు చెప్తారన్నమాట, శ్రీరామచంద్రుడు, సీత నా అంత, నువ్వు బయట బహిర్ అన్నాడు. అంటే వాళ్ళిద్దరిని అలా ప్రాణంగా భావిస్తాడు. వాళ్ళిద్దరూ కూడా ఆయన అంత అలా ప్రేమిస్తారు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి మనం ఈ రామాయణంలో తెలుసుకోవాల్సిన విషయాలు. మన ప్రవర్తన బట్టే ఎవరైనా ప్రేమిస్తారు మనల్ని. ఓకే, ఊరు మంచిదే, నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది. మనం బాగా మాట్లాడితే మనల్ని అందరూ ఇష్టపడతారు, మనం తప్పుగా మాట్లాడితే మనల్ని వ్యతిరేకిస్తారు, మనల్ని ఇష్టపడరు. రాముడి యొక్క ప్రవర్తన ఇది ధర్మం అని ఒక గీత గీస్తే అరంగులం కూడా ఆ ధర్మ గీత దాటాడు ఆయన. రాముడిలో ప్రత్యేకత అది. ఎందుకు ఈ రోజు వరకు కూడా అందరూ మేము రామరాజ్యం తెస్తాం, మాకు ఒక్కసారి అవకాశం ఉండి అధికారం ఉండండి ఎందుకంటున్నారు? అంటే పరిపాలన అంటే రాముళ్లాగా చేయాలి, కొడుకు అంటే రాముళ్లాగా ఉండాలి, భర్త అంటే రాముళ్లాగా ఉండాలి, అన్నంటే రాముళ్లాగా ఉండాలి, స్నేహం అంటే రాముళ్లాగా చేయాలి, గురువుల్ని గౌరవించడం, గురువు మాట జవదాటకుండా ఉండడం అంటే రాముళ్లాగా ఉండాలి. అందుకని మీరు రాముడు చూడండి, సుగుణాభిరాముడు అంటారు. అన్ని సుగుణాలు రాముల్లో ఉన్నాయి. రాముల్లో ఒక్క 0.5%, 0.5% కూడా మీరు వంక పెట్టడానికి దొరకదు. ఆయన జీవితం మొత్తం అధ్యయనం చేస్తే 1% కాదు, 0.5% కూడా, 100% కాదు, 1% కాదు, 0.5% కూడా ఆయనలో లోపాలు లేవు. కరెక్ట్ గా గీత గీసి ప్రవర్తన అంటే ఇదే ధర్మం అంటే రాముడు మొత్తం జీవితం అంతా అదే గీతలో వెళ్ళిపోతాడు. కానీ ఈ భౌతిక ప్రపంచంలో అంతా అవసరాల కోసం ఎన్ని దారుల్లోనైనా వెళ్తారు, కానీ రాముడు అదే ధర్మదారిలో వెళ్తాడు. ఇలా ఉండడం అంత సులువైనటువంటి విషయం కాదు. మాటల్లో చెప్పడం ఇది చాలా సులువు, కానీ ఆచరించి చూపించడం చాలా కష్టం. మన జీవితంలో చాలా త్యాగాలు చేయాల్సి ఉంటది, చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటది. తండ్రి వెళ్ళమన్నప్పుడు సీత వస్తానంటే రాముడు సీతతో చెప్తారు, అరణ్యవాసం నువ్వు అనుకున్నంత సులువైనటువంటి విషయం కాదు, దయచేసి నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు సుకుమారంగా పెరిగావు మీ నాన్నగారి ఇళ్లలో, ఇక్కడ కూడా అక్కడ దోమలు కొడతాయి, ఈగలు కొడతాయి, రకరకాల క్రూర మృగాలు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటది, మనకి సరైనటువంటి ఆవాసం ఉండదు, అక్కడ ఆహార విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి, వస్త్రధారణ విషయంలో ఇబ్బందులు ఉంటాయి, ఇలా చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి, దయచేసి రావద్దని చెప్తాడు ఆయన. అలాంటి ఇబ్బందులన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది, రాముడికి తెలుసు.
ఆ ఇబ్బందుల్ని చాలా సంతోషంగా ఆయన ఎదుర్కొన్నాడు. ఇది మా నాన్నగారి కోరిక, నేను తీరుస్తా అంతే. ఆయన కైకేయిని గాని, భరతుడు గాని ఒక్క మాట అనలేదు రామాయణంలో. ఈ సంఘటన జరిగిన తర్వాత భరతుడు తన తల్లిని చాలా తిట్టాడు. నువ్వు దుర్మార్గురాలివి, నువ్వు క్రూరురాలివి, నీ వల్ల నాకు చెడ్డ పేరు వచ్చింది. నువ్వు ఇలాంటి పని చేస్తావా? అసలు నీకు ఎలా వచ్చింది ఈ బుద్ధి? ఈ మందరం ఉందే దీని వల్ల వచ్చింది, ఈ గూని దాని వల్ల, దీన్ని చంపి పాడేస్తా అలా ఇలా అని చాలా మాటలు మాట్లాడాడు ఆయన. సో నిన్ను చంపితే నాకు పాపం వస్తుంది, ఆడదాన్ని చంపిన పాపం వస్తుంది, తల్లిని చంపిన పాపం వస్తుంది, లేకపోతే అసలు నిన్ను చంపేయాలి అసలు. చాలా బాధపడతాడు ఆయన. ఎందుకంటే ఆయన కల్లో కూడా ఊహించలేదు. రాముణ్ణి అడవులకు పంపడంలో 1% కూడా భరతుడికి పాత్ర లేదు. ఇందులో నా పాత్ర ఏమీ లేదంటాడు ఆయన. ఇది పూర్తిగా నా తల్లి అజ్ఞానం కొద్దీ మూర్ఖురాలు మాట విని నా తల్లి చేసినటువంటి మూర్ఖపు పని. నేను కల్లో కూడా ఆ సింహాసనం మీద కూర్చోను, కల్లో కూడా కూర్చోను. అక్కడ ఉంటే మా నాన్న ఉండాలి, లేకపోతే మా అన్న ఉండాలి. అది భరతుడి డెడికేషన్. చాలా చాలా అద్భుతమైనటువంటి సోదరుడు ఆయన. సో అందుకని అన్న అంటే రాముడే, తమ్ముళ్ళు అంటే వాళ్ళే, ముగ్గురే. మీరు ఇలాగ రామాయణంలో ఈ సంఘటనలన్నీ జరిగి దశరథ మహారాజ్ శరీరం వదిలేసి ముగ్గురు తల్లులు, అలాగే 2 అన్నదమ్ములు, కొంత సైన్యం, వశిష్ఠుడు అందరూ కలిసి చిత్రకూట పర్వతం దగ్గర ఉన్నటువంటి రాముని కలవడానికి వస్తారు. లక్ష్మణుడు అనుమానిస్తాడు, మన ఇద్దరిని చంపేసి శాశ్వతంగా ఆ రాజ్యం దక్కించుకోవాలనే ఉద్దేశంతో ఏమో ఇలా వస్తున్నాడు, సైన్యంతో, ఏనుగులతో అంతా అని చెప్పి చతురంగ బలంతో వస్తాడు ఆయన. కానీ భరతుడి యొక్క మనసు రాముడికి తెలుసు. నువ్వు అనవసరం పడతాడు. అక్కడ వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది రాజధర్మాల గురించి, ఇతరత్ర. ఆ సందర్భంలో భరతుడు తల్లిని కొంత దూషిస్తాడు. అన్న, నిన్ను అడవులకు పంపడంలో నా పాత్ర ఏమీ లేదు, నేనేదో మేనమామ, అమ్మమ్మ, తాతయ్య దగ్గరికి వెళ్ళి ఉన్నాను. ఈ లోపు మా అమ్మ చేసినటువంటి తప్పుడు పనులు ఇది. నా తల్లి చేసిన తప్పుకి నన్ను ఏమీ అనొద్దు, నాకు 1% కూడా ఇందులో నాకు తప్పు లేదు, కనుక నువ్వు మళ్ళీ వచ్చి రాజ్యంలో నువ్వే పరిపాలన చేయాలి, నువ్వు లేకుండా అయోధ్య ఉండడం ఏంటి, అలా ఇలా అని చెప్పి ఆయన ఏదో మాటలు మాట్లాడతాడు. అక్కడ తల్లిని కొంత దూషిస్తాడు ఎవరు, భరతుడు. కానీ రాముడు వెంటనే చెప్తాడు, నువ్వు ఒక్క మాట కూడా కైకేయి అమ్మని నువ్వు అనడానికి వీల్లేదంటాడు అంతే. కౌశల్యని కానీ, సుమిత్రని కానీ, కైకేయిని కానీ వేరువేరుగా చూడడం, ముగ్గురిని ఒకేలా చూస్తాడు ఆయన. రాముడి యొక్క ప్రత్యేకత. పినతల్లి అని చూడడం. నా తండ్రి గారికి భార్య అయితే నాకు తల్లి అంతే, ఆవిడ నన్ను కన్నదా లేదా నాకు ముఖ్యం కాదు. మా నాన్నగారికి భార్య నా తల్లి అంతే. మా నాన్నగారు ఆదరించారంటే నేను తల్లిగా అంగీకరిస్తా అంతే. నేను దీని గురించి ఆర్గ్యుమెంట్ చేయడం, వాదించడం, ఆవిడ క్యారెక్టర్ అలాంటిది, ఆవిడ బుద్ధి అలాంటిది నేనేం మాట్లాడను. అదంతా మా నాన్నగారి ప్రాబ్లం. ఇలాగా భరతుడు తల్లిని దూషిస్తున్నప్పుడు రాముడు ఆగిపోతాడు. అంటే అన్నని ఏమి అనడానికి ఆయన ఇష్టం లేదు, తల్లిని అనడానికి ఇష్టం లేదు. విధి ఎలాంటిదంటే ఒక్కొక్కసారి మన ఒక్కొక్కసారి పొరపాటును మాట్లాడతాం, ఒకసారి కావాలని మాట్లాడతాం, ఒకసారి తెలియక మాట్లాడతాం, ఇలా జరుగుతూ ఉంటాయి. అందుకని గుర్తుపెట్టుకోండి, సుతరాము తల్లిని నిందించడానికి రాముడు ఒప్పుకోలేదు. చాలా నిందించాడు భరతుడు, ఆయనకు నచ్చలేదు ఆవిడ చేసిన పని. చాలా ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి సుగుణాభిరాముడు, కోదండరాముడు, దశరథ రాముడు, అయోధ్య రాముడు, సీతారాముడు. ఎందుకంటే ఆయన పరివారాన్ని ఎవరైనా ఏదన్నా అంటే రాముడికి నచ్చదు. రాముడు ఎవరిని విమర్శించడు, దూషించడు. ఎవరైనా ఆయన అన్నా కూడా ఆయన దాన్ని లెక్క చేయడు, మౌనంగానే ఉండిపోతాడు. అన్ని తన పెద్దలను ఎవరైనా దూషిస్తే మాత్రం ఆయన సుతరాము ఒప్పుకోడు. క్రమశిక్షణ అంటే గీత గీసి చూపిస్తే రాముని చూపించవచ్చు. అందుకనే అందరికి రాముడు అంటే చాలా ఇష్టం. అయితే దురదృష్టవశాత్తు చాలా మంది స్త్రీలకి రాముడి గురించి పూర్తిగా అవగాహన లేక
రాముడు మంచివాడే, ఏకపత్ని వ్రతం చేశాడు, కానీ భార్యను అడవులకి పంపించేశాడు అని చెప్పేసి రకరకాలుగా మాటలు మాట్లాడుతుంటారు. ఎందుకంటే వారికి రామాయణం గురించి, రాముని యొక్క జీవితం గురించి వాల్మీకి మహర్షి రచించినటువంటి సంపూర్ణమైనటువంటి రామాయణ గ్రంథంలో ఉన్నటువంటి విషయాల గురించి అవగాహన లేక వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటారు. సో ఆయన ఎందుకు అడవులకి పంపించాడు, ఆవిడ ఎందుకు భూమిలోకి వెళ్ళిపోయింది, అది రామాయణం పూర్తిగా అధ్యయనం చేసిన వాళ్ళకు మాత్రమే అర్థం అవుతుంది. రాముడు ఎవరిని దూషించలేదు, ఎవరైనా ఆయన దూషించినా కూడా దాన్ని ఆయన తీవ్రంగా తీసుకోడు. నిజానికి ఎవరో రాముడిని దూషించలేరు. ఎందుకంటే రాముడు ప్రవర్తన అలాంటిది. మంచివాడిని ఎవరు ఏమీ అనలేరు, ఎందుకంటే వాడు మంచివాడు గనక. ఇలా రాముడు చాలా ప్రత్యేకమైనటువంటి పాత్రని తన కథలో పోషించాడు, ప్రారంభం నుంచి చివరి దాకా. గురువుల దగ్గర కూడా. మరి అలాంటి మంచి రాముడి యొక్క కథ ఎలా మలుపు తిరిగింది? మంధర అనేటటువంటి ఒక గూనె ఆమె వల్ల, ఒక వృద్ధురాలు వల్ల మలుపు. రాముడికి లేదు, కైకేయికి కూడా లేదు, మందరికి అసూయ కలిగింది. ఈ కథలో మనం అర్థం చేసుకోవాల్సింది, మనం మంచి వాళ్ళైనా కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా చెడ్డవాళ్ళు ఉంటే వాళ్ళు మనల్ని కూడా మన ఆలోచన విధానాన్ని మార్చేసి మనం తప్పులు చేసేలాగా మనల్ని ప్రోత్సహించే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. అందుకని మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం, ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నాం, ఏ విధంగా స్నేహం చేస్తున్నాం, ఏ పద్ధతుల్లో స్నేహం చేస్తున్నాం అనేది కూడా తెలుసుకోవాలి. మన గురు మహారాజ్ జయప్రతాప్ స్వామి గారు చెప్తారు, భక్తి చేయడం ఒక కళ, ఇట్స్ అ ఆర్ట్. చాలా జాగ్రత్తగా చేయాలి. పెయింటింగ్ ఎలా పడితే అలా వేయడం కుదరదు, దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఈవెన్ భక్తి కూడా అలా పద్ధతిగానే చేయాలి. ఇట్స్ అ ఆర్ట్. సో రాముడి విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఒక పద్ధతి అనేది మనం చూస్తాం అనమాట. ఏ వైపు నుంచి మనం ఆయనకి వంక పెట్టలేం. మర్యాద పురుషుడు, గౌరవం ఇవ్వడంలో, గౌరవం తీసుకోవడంలో ఆయన మించిన వాడే లేడు. అవతల వాళ్ళు తనకంటే చిన్నవాళ్ళైనా తక్కువ వాళ్ళు రాస్తాడంట. వినయానికి ఆయన మారు పేరు. అందుకని ఆయన సుగుణాభిరాముడు అన్నాడు. రాముడిలా ప్రవర్తించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. భరతుడు తల్లిని తిడతానన్నా కూడా ఆయన ఒప్పుకోలేదు. మరి ఎందుకు రాముడి కథ అలా మలుపు తిరిగిందంటే, అసూయ ఉంటది, అందరికీ ఉంటది. క్షమించాలి, స్త్రీ శరీరానికి ఇంకా ఎక్కువ ఉంటది. నేను మిమ్మల్ని ఏమి అనట్లేదు, దయచేసి అర్థం చేసుకోండి. ఆ శరీరం కలిగినటువంటి జీవికి ఈ అసూయ అనేది ఇంకొంచెం ఎక్కువ ఉంటది. అంటే పురుషులకు ఉండదని కాదు, పురుష శరీరానికి కూడా అసూయ ఉంటది, కానీ అసూయని వాళ్ళంత తీవ్రంగా తీసుకోరు. కానీ స్త్రీ శరీరం కలిగి ఉన్నప్పుడు అసూయ చాలా తీవ్రంగా ఉంటది. తనను కాకుండా ఎవరైనా పొగుడుతూ ఉంటే, తాను కాకుండా ఎవరైనా గొప్పవాళ్ళు అయి ఉంటే స్త్రీలు పురుషులు తట్టుకున్నట్టుగా తట్టుకోలేరు. అది వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఒక దాన్ని ఏమనాలి, ఒక ఒక సమస్య, ఒక ఇబ్బందికర పరిస్థితి వాళ్ళ జీవితంలో అలా ఉంటుంది. ఈ అసూయే రామాయణం మొత్తాన్ని మలుపు తిప్పింది. భగవంతుడిగా రాముడికి ఇదంతా తెలుసు, కానీ ఒక రాజు అబ్బాయిగా, ఒక యువకుడిగా ఆయన ఏం జరుగుతుందో దాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు. ఎందుకంటే కథ ముందుకు వెళ్ళాలి, రాముడు తన ప్రవర్తనని
రాముడిలాగే ప్రవర్తించాలి తప్పితే భగవంతుడిలా ప్రవర్తించకూడదు. కొంతమంది మీరు చూడండి, వాళ్ళకి ఏదైనా విషయం తెలిసిపోతే వాళ్ళు తట్టుకోలేరు, ఆగలేరు. ఎవరో ఒకరికి చెప్పేయాలని ఫోన్ తీసుకుని ఏదో ఒక రకంగా కమ్యూనికేట్ చేసేస్తా ఉంటారు. విషయాన్ని లోపల దాయలేరు. రాముడు చాలా గంభీరంగా ఉంటాడు. జోవియల్‌గా, సరదాగా వేళాకోళం చేస్తూ ఉండడు. ఆయన మర్యాద పురుషుడు. అంత పద్ధతిగా ఉండాలంటాడు. సో, అనుకున్నంత ఈజీ కాదు రాముడిని అర్థం చేసుకోవడం, రాముడిలా ఉండడం, రాముడు చెప్పింది ఆచరించడం. చాలా కష్టం ఉంది. ఈ అసూయే ఈ మొత్తం కథని మలుపు తిప్పింది. ఎవరి పతనం అయినా, ఎవరి జీవితంలో మలుపులైనా ఈ అసూయతోటే ప్రారంభమవుతాయి. ఆ తర్వాత పలుకులుగా మారి మాటలతోటి వ్యవహారం ముందుకు వెళ్తదనమాట. ఒకే ఒక్క స్త్రీ దుర్బుద్ధితో అందుకు శ్రీరాముడు వనవాసం చేయాల్సొచ్చింది. ఆయన నారాయణుడే కావచ్చు గాక. కానీ ఒక క్షత్రియుల అబ్బాయి పాత్ర పోషిస్తున్నాడు గనక దానికి 100% న్యాయం చేశాడు. రాముడిని చాలా విషయాల్లో అనుసరించొచ్చు. మాట విషయంలో కొంచెం కష్టమైనప్పటికీ ప్రయత్నం చేయొచ్చు. ఏకపత్ని వ్రతం చేయొచ్చు. పితృవాక్ పరిపాలన చేయొచ్చు. యుద్ధం రాముడిలా చేయలేం. ఆఫ్‌కోర్స్ మనం భౌతిక ప్రపంచంలో మనం చేసేది యుద్ధమే, అది వేరే విషయం. అందుకని ఆ అసూయని జయించడం, అసూయకి బలై ఉండడం అనేది వంటి విషయం. సో, దీన్ని మనం నిజమైనటువంటి జ్ఞానంతోటే ఆ అసూయని జయించగలుగుతాం. ఒక స్త్రీ తిప్పిన మలుపు ఇంకో స్త్రీ ద్వారా అది అమల్లోకొచ్చింది. ఆ తర్వాత కొంతమంది స్త్రీలకి బాధ కలిగించింది. మొత్తం అయోధ్యలో ఉన్నటువంటి స్త్రీలందరూ మీరు రాముడిని ఆపలేకపోయారు అయోధ్య నుంచి వెళ్ళిపోతుంటే అని చెప్పేసి. ఇలా చాలా కారణాలతోటి రాముడు వనవాసం చేశారు. ప్రధానంగా ఒక స్త్రీకి వచ్చినటువంటి అసూయ వల్ల. ఒక స్త్రీకి ఉన్నటువంటి అసూయ వల్ల సీతను చూసి, రాముడిని చూసి ఆ! సీతాపహరణ జరిగింది. సో, ఈ భౌతిక ప్రపంచంలో అసూయ చాలా ప్రమాదకరమైంది. అది మనతో తప్పులేదు. ఏదో భర్త దగ్గర వరం పొందావు. ఒకసారి యుద్ధంలో భర్తకు సహకరించి చనిపోకుండా అక్కడి నుంచి తీసుకొచ్చేసి, దాంతో ఆయన 2 వరాలు ఇస్తానన్నారు. నువ్వు అడిగావు, తీసుకున్నావు. రాముడు నువ్వు అడిగినటువంటి కోరిక జవదాటకుండా ఆయన పాత్ర ఆయన నిర్వహించాడు. కానీ నష్టం ఎవరికి జరిగింది? అయోధ్య ప్రజలకు జరిగింది. నలుగురు అన్నదమ్ములకి జరిగింది. దశరథుల వారికున్న భార్యల చాలా ఆశించింది కైకేయి. తన కొడుకే రాజైతే తను రాజమాత అవుతుంది. కౌసల్యని మనం అప్పుడు పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. మన మాటే నడుస్తుంది. ఇలా సవతి పోరు గురించి చాలా చర్చ జరుగుతుంది రామాయణంలో. చివరికి ఆవిడ కైకేయి తన మాట, పంతం నెగ్గించుకుంది. కానీ ఏం జరిగింది? ఆవిడ కోరిక ఒకటి నెరవేరింది, ఒకటి నెరవేరలేదు. రాముడు అడవులకు వెళ్ళిపోయాడు. కానీ దశరథుడు సింహాసనం ఎక్కలేదు. అలా ఆవిడ కోరిక సగం సంపూర్ణం అయింది. పూర్తిగా సంపూర్ణం అవ్వలేదు. ఇది కాక ఇంకా భయంకరమైంది ఆవిడ జీవితంలో ఇంకొక సంఘటన ఏంటంటే, దశరథుల వారు శరీరం వదిలేయడం వల్ల ఆవిడ విధవరాలు. ఇప్పుడు కొడుకు రాజైనా ఏమి,
చక్రవర్తి అయినా ఏమి, నువ్వు భార్య అయినా ఏమి, ఆ పిల్లవాడికి తల్లి అయినా ఏమి, ఏది ఎవైనా ఏమి, అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి జీవితంలో భర్తని ఆవిడ కోల్పోయింది. చెప్పుడు మాటలు, అసూయ వల్ల స్త్రీలు గాని, పురుషులు గాని ఇలా జీవితంలో నష్టపోవాల్సి రావచ్చు. తనకు మించినటువంటి కోరికను కోరుకొని శూర్పణఖ తను ముక్కులు, చెవులు కోయించుకొని ఆవిడ నష్టపోవాల్సింది నష్టపోయింది. అవసరం లేకపోయినా సీతామాత ఇబ్బందులు పడింది. తామేమీ తప్పు చేయకపోయినా కౌసల్య, సుమిత్ర వాళ్ళు ఇబ్బంది పడ్డారు. అయితే ఇందులో రామ కథలో ఇలా జరిగి రాముడు ఇలా అరణ్యానికి వెళ్ళడం వల్ల మంచి జరిగిందా, చెడు జరిగిందా అనేది పక్కకు పెడితే దాని కథ వేరే ఉంది. అది ఎందుకు జరిగింది, ఎలా అనేది కూడా పక్కకు పెడితే ఎలా జరిగిందో చూస్తున్నాం మనం. అది అసూయ వల్ల ముందుకు జరిగింది కథ. అర్థమైందా? సో అందుకని అసూయ చాలా ప్రమాదకరమైంది. దాన్ని మనం భగవంతుడి గురించినటువంటి జ్ఞానాన్ని పొందుతూ 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 తగ్గించుకోవచ్చు. ఒకసారి తగ్గమంటే తగ్గకపోవచ్చు అది. అందుకని ఆ అసూయ విషయంలో మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, భాగవతం ద్వారా, రామాయణం ద్వారా, భగవద్గీత ద్వారా, మహాభారతం ద్వారా, శ్రీమద్ భాగవతం ద్వారా, మన పరంపరలో ఉన్న గురువుల ద్వారా మనం తెలుసుకున్నది ఏంటంటే, మనం ఇతరులు మనకంటే ఏ విషయంలో ఎక్కువగా ఉన్నా కూడా, మనకంటే ఎత్తు విషయంలో, రంగు విషయంలో, తెలివితేటల విషయంలో, డబ్బు విషయంలో, ఆరోగ్యం విషయంలో, సౌందర్యం విషయంలో, కీర్తి ప్రతిష్టల విషయంలో, ఏ రకమైన విషయంలో మనం వారిని చూసి అసూయ పడకూడదు. ఎందుకంటే చేసుకున్నది గుణకర్మ విభాగసు, చేసుకున్నటువంటి కర్మల్ని బట్టి, మన గుణాలని బట్టి మనకి భగవంతుడు ఈ శరీరాలని ఏర్పాటు చేస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకో. కనుక నేనెందుకు నల్లగా ఉన్నాను, నేనెందుకు పొట్టిగా ఉన్నాను, నేనెందుకు తెలివి తక్కువగా ఉన్నాను, నేనెందుకు డబ్బులు లేవు నాకు, నాకెందుకు ఆస్తులు లేవు, నాకెందుకు పెద్ద పెద్ద ఉద్యోగాలు లేవు, నేనెందుకు పెద్ద కోటీశ్వరుని కాలేకపోయాను, నేనెందుకు గొప్ప రాజకీయ నాయకుని కాలేకపోయాను, నేనెందుకు సినిమా తారలంత అందంగా లేకపోయాను, నేనెందుకు క్రీడాకారులంత గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించలేకపోయాను అని అవి సంపాదించిన వాడిని చూసి మనం దుఃఖించడం, రోధించడం అనేది తెలివైనటువంటి పని కాదు. దానికన్నా వాళ్ళు పూర్వకర్మానుసారం అవన్నీ పొందుంటారు. ఇప్పటికిప్పుడు రాత్రికి వాళ్ళకి అవేమో దక్కలేదు. కానీ మనం ఏం చేయాలంటే, ఎవరికి ఏముందో అనే దాన్ని చూసి అసూయపడటం కన్నా మానేసి, మనకేం కావాలో దాని మీద దృష్టి పెడితే సరిపోతుంది. దురదృష్టం ఏంటంటే మనం ఆ పని చేయం. అందుకనే మనం ఇబ్బందులు పడుతుంటాం ఇక్కడ. అర్థమైందా? సో అందుకని అసూయ ఒక్కసారిగా పోదు. అది క్రమక్రమంగా దాన్ని తగ్గించుకుంటూ రావాల్సినటువంటి అవసరం ఉంటది. ఆ దిశగా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా చాలా చాలా ఉంది. గుర్తుపెట్టుకోండి. ఎవరిని చూసి ఎవరు అసూయ పడాల్సిన అవసరం లేదు. ఓకే. నేను రాముడంత అందగాడిని కాదు, నువ్వు సీతంత అందగత్తెవి కాదు. ఒకవేళ ఎవరైనా అందంగా ఉన్నా వాళ్ళని చూసి మనం అసూయ పడాల్సిన అవసరం లేదు. ఎవరికైనా డబ్బున్నా అసూయ పడాల్సిన అవసరం లేదు. మనకి కృష్ణుడున్నాడు. కృష్ణుడి భార్య లక్ష్మీదేవి. ఇంకేం కావాలి? ఓకే. నేను అందంగా లేను, నేను బాగా చదువుకోలేదు, నాకు తెలివితేటలు లేవు. ఏమున్నా ఏమి లేకపోయినా కృష్ణుడి గురించి జపం చేస్తే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే సకలం ఉన్నట్టే లెక్క. ఇంక ఇది లేదు అది లేదు అని బాధపడాల్సిన అవసరం లేనే లేదు. అందుకని ఏ విషయంలోనూ ఎవరిని చూసి వీళ్ళు మాకంటే ఎక్కువ ఉన్నారు కదా అని చెప్పి మీరేమి బాధపడాల్సిన అవసరం లేదు, అసూయ పడాల్సిన అవసరం లేదు.
సరే వాళ్ళు చేసుకునే పుణ్యం బాగుంది, భగవంతుడు వాళ్ళకి అనుగ్రహించాడు, వాళ్ళు ఉన్నారు. మనం చేసుకున్న దానికి మనకి ఇంత ఇచ్చాడు, హరే కృష్ణ హరే రామ, అయిపోయింది బాస్. లేదు, విపరీతంగా వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ గురించి ఇతరగా చెడుగా ప్రచారం చేసి ఇలా ఏమైనా చేస్తే మళ్ళీ అపరాధం అయ్యి వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. అందుకని ఇవాళ మనం అసూయ అనే విషయంలో ఎవరిని చూసి అలా పొందాల్సిన అవసరం లేదు. భగవంతుడు నాకు ఏది ఇచ్చాడో దాన్ని నేను చక్కగా నిర్వహించుకుంటే చాలు అనేటటువంటి పోషణ వ్యవహారం ఉంటే సరిపోతుంది. లేదు, నీకు ఏదైనా కావాలి అంటే నువ్వు పోరాడి తెచ్చుకోవాలి తప్పించి ఇతరులు చూసి వాళ్ళని చెడుగా ప్రచారం చేయడం, బాధపడటం, తిట్టడం ఇవన్నీ చేయకూడదు. ఖచ్చితంగా మనకంటే ఈ లోకంలో అందరూ అన్ని విషయాలను ఉన్నతంగానే ఉంటారు, సందేహం ఏమీ లేదు. కానీ ఎవరికి ఏది ఉన్నా అది ఆ, శాశ్వతం కాదు, తాత్కాలికమైన విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచం తాత్కాలికమైందే, మన శరీరం తాత్కాలికమైందే, అన్ని తాత్కాలికమైనవే, ఆత్మ తప్పించి పరమాత్మ తప్పించి. కనుక ఆత్మ గురించి పరమాత్మ గురించి తెలుసుకుంటే సరిపోతే తప్పించి ఊరికే శారీరక స్థితిలోనే కొనసాగుతూ రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ వింటూ ఇతరులు ఇబ్బంది పెట్టి మనం ఇబ్బంది పడుతూ ఉండడం కన్నా ఇతరులకు సంబంధించినటువంటి విషయాలను పక్కకు పెట్టి మనం ఏం చేయగలం అది చేస్తే సరిపోతుంది. అది కూడా మనం పరంపరలో ఉన్నటువంటి గురువుల ద్వారా స్వీకరించినటువంటి జ్ఞానంతో చేస్తే సరిపోతుంది. అప్పుడు మనం మనలో ఉన్నటువంటి అసూయని కొంచెం కొంచెంగా తగ్గించుకుంటూ వస్తూ ఉంటాం. భగవంతుడు కూడా అంతా చూస్తున్నాడు, ఆయన మనకి సహాయం చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. అందుకని ఖచ్చితంగా మందర్లాగా కైకేయిలాగా రామాయణంలో ఉన్నట్టుగా మన నిజ జీవితంలో ఉండకూడదు. పురుషులైనా సరే, స్త్రీలైనా సరే గొప్పవాళ్ళని చూసి అసూయ పడకూడదు. మంచి వాళ్ళని ఇబ్బంది పెడితే ఖచ్చితంగా మనకి ఇబ్బంది వస్తుంది. చెడు సలహా ఇచ్చింది మందర, బంగారు వడ్డానం తీసుకుంది, గూని నడుగ్గి నగలతో అలంకరించుకుంది. సో అలా కూడా సంపాదించవచ్చు, లేదు కష్టపడి కూడా సంపాదించవచ్చు. ఓకే. సో అయితే తాత్కాలికంగా నగలు పెట్టుకుని ఉండొచ్చు మందర, కొన్ని లాభాలు పొంది ఉండొచ్చు గాక, కానీ శాశ్వతంగా ఆవిడ రామ కథలో ఒక నెగిటివ్ పాత్రను పోషించాల్సినటువంటి పరిస్థితి ఆమెకు ఏర్పడింది. ప్రతికూలమైనటువంటి వ్యవహారం చేయడం. భరతుడు ఆమెను చంపడానికి కూడా వెళ్తాడు, కానీ నువ్వు ఆడదాన్ని, నేను చంపను నేను, అందులో నువ్వు చూడటానికి బాగలేదు, నువ్వు చూడటానికి బాగాలేదు, గూందానివి, ధర్మం ప్రకారం ఆడదాన్ని చంపకూడదానికి నేను నిన్ను చంపట్లేదు, వదిలేస్తున్నాను పో, నువ్వు మా అమ్మని చెడగొట్టింది నువ్వే, అయినా నువ్వు చెప్పావని మా అమ్మకి బుద్ధి లేకుండా మా అమ్మ ఇలా ప్రవర్తించింది, క్రూరాలాగా. ఎందుకంటే రామాయణం చాలా స్వీట్గా ఉంటుంది. ఎందుకంటే ఎంత స్వీట్గా ఉంటుంది అంటే కైకేయి భరతుడి కన్నా రాముణ్ణి ఎక్కువ ప్రేమించింది. ఆవిడ చెప్తుంది, దశరథ మహారాజ్ చెప్తాడు, ఎందుకు ఇలాంటి దుర్మార్గమైనటువంటి కోరిక కోరుతున్నావు, కావాలంటే ఒక కోరిక వెనక్కి తీసుకో, నీ కొడుకు కావాలా పట్టాభిషేకం చేస్తా, కానీ రాముని మాత్రం అడవులకు పంపాలని మాత్రం అడగద్దు. నీకు గుర్తుందా, నువ్వు ఎన్నోసార్లు నాతో చెప్పావు ఏకాంతంగా ఉన్నప్పుడు, నాకు పుట్టిన భరతుడి కన్నా నాకు రాముడు అంటేనే ఇష్టం, నాకు ఆ కొడుకు అంటేనే ఇష్టం అని చెప్పావు, అతన్నే ఎక్కువ ప్రేమించావు నువ్వు రాముణ్ణి, అల్లారు ముద్దు చేసావు, ఇంత దుర్మార్గంగా నువ్వు ఎలా ప్రవర్తిస్తావు అని చెప్పి దశరథ మహారాజు అడిగారన్నమాట. కానీ ఈ అసూయ, ఈ ఇతరులు చెప్పేటటువంటి మాటలు వినడం వల్ల మన బుద్ధి కలుషితం అయిపోతుంది. భరతుడి కన్నా ఎక్కువ ప్రేమించిన రాముణ్ణి అడవులకు పంపించేసి తన కొడుకుని సింహాసనం ఎక్కించాలనేటువంటి దుర్బుద్ధి ఆమెలో వచ్చింది. అందుకని మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం, వాళ్ళు ఎలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా గమనించాలి. వాళ్ళు మన జీవితానికి మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారనే అవగాహన ఉండాలి. అసూయ పరులతోటి హుషారుగా ఉండాలి. ఓకే, రాముడి జీవితం గనక, ఆయన భగవంతుడు గనక, ఆయన భౌతిక వికాసం లోను కాడు గనక ఆయన జీవితం ఎలాగెళ్ళినా అద్భుతంగా ఉంటది. కానీ మన జీవితం అలా ఉండకపోవచ్చు. మనం అసూయకు లోనయ్యి చెప్పుడు మాటలు విని గనక ఇతరుల విషయంలో మనం ప్రవర్తిస్తే, వాళ్ళని ఇబ్బంది పెడితే మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అర్థమైందా? సో అందుకని ఒకానొక ముఖ్యమైనటువంటి విషయం,
మొత్తం అంతా మలుపు తిరగడానికి కారణాల్లో ఒకటి ఏంటంటే అసూయ. అందుకని ఆ అసూయ విషయంలో మనం కూడా చాలా జాగ్రత్తగా ఉందాం. ఇతరులను ఏ విషయంలో మనకన్నా ఎక్కువగా ఉన్నా కూడా గౌరవిద్దాం, అభిమానిద్దాం, పొగుడుదాం. కానీ విమర్శించొద్దు. లేకపోతే అసలు ఏమీ మాట్లాడొద్దు. మౌనంగా ఉండండి. హరే కృష్ణ అనండి. మీకేం కావాలో దానికోసం సాధన చేసుకోండి. ముఖ్యంగా మనం భక్తిలో ఉన్నాం. ఇతరులు భక్తి చేసేటప్పుడు వాళ్ళు దండ సరిగా అల్లలేదని విమర్శించడం, వాళ్ళు సరిగా వస్త్రాలంకరణ చేయలేదు భగవంతుడికని విమర్శించడం, లేదంటే భగవంతుడి చుట్టూ అలంకారం చేయలేదని విమర్శించడం, ఇలాంటివి మానేద్దాం. సో మనకంటే ఎవరు ఉన్నతంగా భక్తులున్నారో వారి అడుగుజాడల్లో నడుద్దాం. గురువులు చెప్పిన మాట విందాం. చెప్పుడు మాటలు మానేద్దాం. ఆచరించడం, వినడం. ఇలా ఉండగలిగితే సో మన భక్తి చాలా సాఫీగా సాగుద్ది. రామకథలో ఎన్ని మలుపులు తిరిగినా రాముడు మాత్రం స్ట్రైట్ గానే ఉన్నాడు. ఇలా మన జీవితంలో కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం కూడా భక్తి వదలకుండా గురు పరంపరలో గురువులు చెప్పిన దాని ప్రకారం అలా ముందుకు సాగుతూ ఉంటాం. లేదంటే అసూయ, స్వార్థం, ద్వేషం అనేవి మనల్ని కూడా భక్తిలోంచి బయటకు తీసుకువెళ్ళడానికి, మనం ఇబ్బంది పడడానికి, సో మన యొక్క చెడిపోయినటువంటి బుద్ధి ద్వారా ఇతరులను ఇబ్బంది పెట్టడానికి, అపరాధాలు చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని అసూయ అనే దాన్ని తగ్గించుకోవడానికి రోజు రోజుకి ప్రయత్నం చేయండి. వాళ్ళు నాకంటే ఉన్నతంగా ఉన్నారు అంటే వాళ్ళు మనకంటే గొప్ప పని చేసి ఉండడం వల్ల ఉన్నతంగా ఉన్నారు తప్పించి వాళ్ళు చేసినంత నేను చేయలేకపోవడం వల్ల నేను ఇలా ఉన్నాను. నాకు వాళ్ళకంటే ఉన్నతంగా అవ్వాలి ఇలా అని కోరికలుంటే అలా అవ్వడానికి సాధన చేయండి తప్పించి వాళ్ళని విమర్శించడం, వాళ్ళని అడ్డుకోవడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళని విమర్శించడం లాంటివి చేయకండి. తప్పనిసరిగా మనం శ్రద్ధగా పనిచేస్తే భగవంతుడు మనకు సహాయం చేస్తాడు. అది మీ జీవితంలో మీకు ఎన్నో సార్లు అది వాస్తవ రూపం కూడా దాల్చి ఉంటది. కానీ మీరు దాన్ని సరిగ్గా గుర్తించారు లేరు. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో ప్రభుపాద్ గారు భాగవత భాషలో చెప్పారు. అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే కృష్ణ భక్తుడిగా ఉండడం. అంతే. ఇంక అంతకు మించి గొప్ప పదవి ఏమీ లేదు. కృష్ణుడికి సేవ చేయడం అంతకంటే అదృష్టం ఏమీ లేదు. కృష్ణ నామాన్ని జపించడం అంతకంటే తీయనిదైంది ఏమీ లేదు. కృష్ణ భక్తికి ఇతరులకి పంచడం అంతకంటే విలువైంది అంతకంటే ఏమీ లేదు ఇక్కడ. సో ఇంత గొప్పవన్నీ మన చేతిలో పెట్టుకొని ఎవరెవరికో కార్లు ఉన్నాయి, బంగళాలు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, వాకులు ఉన్నాయి, తెల్లగా ఉన్నారు, ఎర్రగా ఉన్నారు, ఎత్తుగా ఉన్నారు, మంచి శరీర సౌష్ఠవం కలిగి ఉన్నారు. ఉండనివ్వండి, ఏం పోయింది? వాళ్ళు ఏదో పుణ్యం చేసుకుని ఉంటారు, ఉన్నారు. ఏం పోయింది? ఉండనివ్వండి. మనకి కృష్ణుడు ఏది ఇచ్చాడో దాంతోటే ఉందాం. ఏది ఉన్నా లేకపోయినా వాళ్ళు అందంగా ఉన్నా మనం అందంగా లేకపోయినా వాళ్ళు చూసి అసూయపడే బదులు మన శరీరం నాశనం వద్దు, వాళ్ళ శరీరం నాశనం వద్దు. ఎందుకు దాని గురించి ఊరికి చర్చ? వాళ్ళకు ఉందో లేదో, నాకు కృష్ణుడు దొరికాడు, నాకు గురు పరంపర దొరికింది, ప్రభుపాద దొరికారు, జయపతాక్ష దొరికారు, గురు పరంపర దొరికింది. సో మనకి ఇంత విలువైన మన దగ్గర పెట్టుకుని ఏవేవో భౌతికమైన వాళ్ళ దగ్గర చూసి ఎందుకు అసూయ పడాలి, ఎందుకు వాళ్ళతో జగడం పడాలి, ఎందుకు వాళ్ళని విమర్శించాలి, ఎందుకు వాళ్ళకి శత్రువులుగా మారాలి? చేతనైతే మన దగ్గర ఉన్నటువంటి ఈ విలువైనటువంటి మణిని, హరే కృష్ణ మహామంత్రాన్ని చేతులు మాపించింది వాళ్ళకు కూడా పంచుదాం. అంతే తప్పితే అసూయ మాత్రం పడద్దు. భక్తి మార్గంలోకి వచ్చిన తర్వాత కూడా ఇలా అసూయ పడితే ఇక మనం చేస్తున్న భక్తికి ఏమీ అర్థం ఉండదు. అర్థమైందా? అందుకని ఈ అసూయ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరిని చూసి అసూయ పడద్దు. ఒకరినొకరు ప్రోత్సహించుకోండి. లోపాలుంటే సరైన విధంగా చెప్పుకుని సరి చేసుకునే ప్రయత్నం చేయండి. గర్వంతో చెబితే అవతల వాళ్ళకి నచ్చదు. ఈ విధంగా మనం కనుక ప్రవర్తించగలిగితే సో మన భక్తి లైఫ్ చాలా స్వీట్ గా ఉంటుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ.